ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అటు చూస్తే అమ్మాయి కనిపించడం లేదు, ఇటేమో పోలీసులు వచ్చారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో మీరే చెప్పండి. ఏం చేయాలో నేను చెప్తాను. నాకు తెలిసి ఈ కేసు విషయం శిల్పకి ముందే తెలిసి ఉంటుంది. అందుకే తను ఈ విషయం మీతో చెప్పలేక తన మనసులో దాచుకుంది. మాన్సి, నువ్వుండు గ్రాని. ఒక ఆడపిల్ల లైఫ్ విషయం తెలిసిన శిల్ప ఒక క్రిమినల్ని పెళ్లి చేసుకోలేక, చెబితే వాళ్ళ అమ్మా నాన్న ఎలా రియాక్ట్ అవుతారో తెలియక తనలో తానే స్ట్రగుల్ అయ్యి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది. ఒకవేళ చెబితే బలవంతంగా హంతకుడైన గోపిని ఇచ్చి పెళ్లి చేస్తే లైఫ్ ఏమైపోతుందోనని భయపడి ఉంటుంది. దానికంటే ఒంటరిగా ఉండటమే బెటర్ అని అనుకుంటుందేమో. పాపం పెళ్లి కాదనుకుని చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. బాధపడకండి విశ్వనాథ్ గారు, పెళ్లి ఆగిపోయినా శిల్పాకి మంచే జరిగింది. ఇక పెళ్లి ఆగిపోయినట్టే, ఇందులో నో డౌట్. అమ్మగారు, పెళ్లి ఆగిపోయినట్టుంది, వంటలు ఆపేయమంటారా? పెళ్లి ఆగిపోయిందని మేము చెప్పామా? అప్పుడే ఏంటి నీకు తొందర? కాసేపు ఆగలేవా? నోరు మూసుకునుండు. సారీ అమ్మగారు. మావయ్య ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటండి ఆన్సర్ ఇవ్వకుండా వెళ్తున్నారు? అర్థం చేసుకోండి. మావయ్య, మీరేడవటమేంటి? మీరు ఎన్ని కష్టాలు పడి ఇప్పుడిలా ఉన్నారో గ్రానీ అన్నీ చెప్పింది. మీరిలా అయిపోతే ఎలా చెప్పండి మావయ్య. బీ బ్రేవ్ మావయ్య. మీ గురించి మాకు తెలీదా? ఇవన్నీ వచ్చిపోయే రూమర్స్ మావయ్య. నా బాధంతా కూడా శిల్ప గురించేనమ్మా. తను ఈ కేసు కంప్లైంట్ గురించి ముందే తెలుసుంటే నాకు ఒక్క మాట చెప్పినా చాలు, ఈ పెళ్లి ఆపేసేవాని కదా. ఇలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోవడం చాలా బాధగా అనిపిస్తుందమ్మా. మావయ్య, నిజమేంటో తెలియకుండా శిల్ప అక్కని అపార్థం చేసుకోవద్దు. అవును మావయ్య, మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి కొప్పుకుంది. తను మిమ్మల్ని అవమానించేలా చెయ్యదు. తన మీద మాకైతే ఎలాంటి అనుమానం లేదు. తను చెప్పకుండా వెళ్లే మనిషి కాదు. మావయ్య, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. మీరు శిల్ప అక్క మీద నమ్మకంతోనే ఉండండి ప్లీజ్ మావయ్య. మావయ్య, ప్లీజ్ మావయ్య.
ప్లీజ్ మావయ్య. ప్లీజ్ మావయ్య. రే బుజ్జే, నీ పేమెంట్ సెటిల్ చేస్తాను. దా రా. ఇక్కడే ఉండు. చూడు, తను ఇంకా గుర్తుపట్టలేదు. పైగా కూలీ కూడా ఇస్తాడట. అదేంటి సారు, డబ్బులు సెటిల్ చేస్తానని లోపలికి తీసుకొచ్చి డోర్ వేస్తున్నారు? చెప్తా చెప్తా. నేనిచ్చే పేమెంట్కి నీకు రీసౌండే బయటకు వినపడకూడదు కదా, అందుకే డోరేసా. బుజ్జే, ఓ బందర్ బుజ్జే, ఎలాగో పెళ్లి ఆగిపోయింది కాబట్టి ఓసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కేసు గురించి చూసుకుంటే బెటర్ ఏమో. గోపి గారు, మాతో పాటు మీరు పోలీస్ స్టేషన్కి వస్తే మిగిలిన విషయాలు అక్కడ మాట్లాడుకోవచ్చు. ముందు ఏదో ఒకటి చేయండి. మా అమ్మాయి ఎక్కడుందో తెలియక మాకు భయంగా ఉంది. శిల్ప ఎక్కడికి వెళ్ళలేండి. ముందు మీరు భయపడకండి. రండి గోపి గారు, స్టేషన్కి వెళ్దాం. ఒక్క నిమిషం ఆగండి. ఇంతకీ మీరు ఏ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చారు? మధురానగర్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాం. ఒకసారి మీ సిఐ గారి నెంబర్ ఇస్తారా? కొంచెం మాట్లాడాలి. అంటే అది మా సిఐ గారు లీవ్లో ఉన్నారు. అవును, మీ పేరు నరేంద్ర కదా? కాదు, ముఖేష్. మీ పేరు ముఖేష్ అయితే మీ నేమ్ ప్లేటు నరేంద్ర అని ఎందుకుంది? మీరు ఏ సెక్షన్ మీద గోపి గారిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారో చెప్పగలరా? నీ కంగారు, ఓవర్ యాక్టింగ్ అన్నీ అర్థమయ్యాయరా? ఆగు, ఎక్కడికి వెళ్తావు? మీ ఏరియా ఎస్ఐకి కాల్ చేయనా? చరణ్కి అడ్డంగా దొరికిపోయాడు. నిజం చెప్పు, మాట్లాడమే. నిజం చెప్తావా? వంటగదిలో ఉన్న వేడి వేడి ఆయిల్ నీ మొహం మీద పోయమంటావా? ఇంకెందుకు, అసలు పోలీసులు కాదని తెలిసింది కదా. రియల్ పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి తేలుస్తారు. షేకవుతున్నావేంట్రా? సారు, కాఫీలు టీలు బాగాలేదండి. ఎందుకు కొట్టారు? అలాగేరా. భలే ఉందిరా మీసం. ఓసిన పతివ్రత శిరోమణి. ఏయ్, నువ్వు వంటోడి గెటప్లో ఎంట్రీ ఇచ్చినప్పుడే తెలిసే నువ్వు నా పిల్లనమని. నువ్వేదో పెద్ద పులిపెరికాయ పెట్టుకోగానే బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో డబుల్ యాక్షన్ హీరోల్లో నేను నమ్మేస్తాననుకున్నావా? అంటే
ముందే తెలిసిపోయిందా? నీ ఫేస్ వెనకాల చూడగానే అర్థమైపోయింది. మరెందుకు నాతో అన్ని పనులు చేయించుకున్నావు? క్యారెక్టర్ లో ఎంత స్ట్రాంగ్ గా ఉంటావో చూద్దామని. అంటే వైఫ్ అని తెలిసి కొట్టావా? వైఫ్ అని తెలిసాకే కొట్టాలనిపించింది. ఇంటికి రా చెప్తాను. తర్వాత ముందు ఇక్కడ మ్యాటర్ ఏంటి చెప్పు. మ్యాటర్ ఏముంది? నేనేదో సరదాగా చరణ్ ఎవరెవరో కనుక్కుందామని వచ్చాను. హలో, చరణ్ ఎవరెవరో తెలుసుకోవడానికి వస్తే తప్పేం లేదు. కానీ హలో ఎక్స్క్యూజ్ మీ, శిల్ప ఎక్కడుందో చెప్పు. శిల్ప ఏంటి? నువ్వు మళ్ళీ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతున్నావు. నేను కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. బయటకొచ్చు. నాతోనే కామెడీయా? చెప్పు. చెప్తాను. ఏంటే? అక్కడుంది. ఇప్పుడే వస్తాగు. నన్ను క్షమించండి, నేను ఒరిజినల్ ఎస్ఐని కాదు. ఎవరు మీరు? ఇక్కడికి ఎవరు పంపించారు? మా మావయ్య పెళ్ళాపాలని మిమ్మల్ని పంపించారా? చెప్పరా, అవునా కదా? ఎవరు పంపించారు మిమ్మల్ని? ఎంత డబ్బు తీసుకున్నావు? ఎవరు చేయించారు? వాళ్ళ పేర్లేంటి? ఎవరో ఏమో తెలీదు. అసలు మాకు సంబంధం లేని వ్యక్తి ఫోన్ చేసి డబ్బులు ఇస్తాను అన్నాడు. అందుకే ఈ డ్రెస్ వేసుకుని వచ్చాం మేడం. అంతకు మించి మాకేం తెలీదు మేడం. నువ్వలా తెలీదు అనగానే మేం నమ్మేస్తామనుకున్నావా? మమ్మల్ని నమ్మండి మేడం. నిజం చెప్పు. ఈ పెళ్లి ఆపమని మిమ్మల్ని పంపించింది ఈ మ్యాక్సినే కదా? ఏయ్ పల్లవి, ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు పెళ్లి ఆపాలనుకుంటాను? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? పల్లవి, మా వదిన పెళ్ళి ఆపాలనుకోవడం ఏంటి? మీ ఫ్యామిలీ మీద మా వదినికి చాలా రెస్పెక్ట్ ఉంది. నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకోకు. లేదు, మీ వదినే ఇదంతా చేయించింది. ఎందుకంటే మీ వదినకి మేమంటే అస్సలు పడదు. అమ్మ పల్లవి, ఆ పోలీసులు దొంగ పోలీసులని తేలేక ఇంకా ఈ గొడవలెందుకు? లేదు గ్రాని, పల్లవి అలా మాట్లాడిందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అంటే ఇదంతా వదిన ప్లాను. పాలల్లో స్లీపింగ్ పిల్స్ ఇచ్చి. అంటే స్పృహ తప్పగానే ఈ కబోర్డ్లో శిల్పను దాచేసావన్నమాట. నాకు తెలిసే నీకంత టాలెంట్ లేదని. ఇదంతా మ్యాగ్నా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రొప్రైటర్ మ్యాన్సీ గారి పని అని నాకు తెలుసు. సరే గాని మీకు దండం పెడతాను, ఈ విషయం ఎవరికి చెప్పకండి. ఓ సరే, ముందు శిల్పం లేపాలి. వాటర్ తీసుకురా, వెళ్ళు. ఇదిగో ఆ మీసం వెంటనే పెట్టుకో. అలాగే. శిల్ప, ఇదిగో పట్టుకో. శిల్ప, చరణ్, వీళ్ళందరికీ నా మీద అనుమానం ఉంటే వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళండి. వాళ్ళే నిజం చెప్పిస్తారు. మీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ మీద పగని పెంచుకుని నా రేంజ్ తగ్గించుకోను.
మీ ఫ్యామిలీ మీద అభిమానంతో ఇక్కడికొచ్చాను. అదే నా తప్పైపోయింది. పల్లవితో చిన్న చిన్న గొడవలుండొచ్చు, కానీ పెళ్లి ఆపేసే అంత దుర్మార్గమైన మెంటాలిటీ కాదు. ఆ దుర్మార్గం అనేది మీ అమ్మలోనే ఉంది. ఆ డిఎన్ఏ నీకు కూడా వచ్చిందే. పల్లవి గారు, మీరు మా వదిలి మీద డౌట్ పడకండి. నిజమేంటో వీడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి నేను నిరూపిస్తాను. సరేనా? ఇక వదిలేయండి. రమణ, వీడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పు. నేను చెప్పానని చెప్పు సిఐకి. పదండి పోలీస్ స్టేషన్కి, పదండి. అమ్మమ్మా, అంతా క్లియర్ అయిపోయింది. నువ్వేం టెన్షన్ పడకు. మరి నా కూతురు ఏమైనట్టు? నాన్నా, రామ్మా. అమ్మా, ఏమైపోయావే? ఎంత టెన్షన్ పడ్డావో తెలుసా? ఏం టెన్షన్ పడకండి. తను నేను నైట్ నుంచి ఏం తినక నీరసం వచ్చి అన్కాన్షియస్ అయిపోయింది. ఈ హడావిడిలో పడి మనం ఎవరూ శిల్పం చూసుకోలేదు. అమ్మయ్యా, ఆ పోలీసులు ఫేక్. మా మావయ్య మీద ఎలాంటి కేసు పెట్టలేదు. ఓకే ఓకే ఓకే, తెలుగు సినిమా క్లైమాక్స్ లాగా అంతా హ్యాపీ. మీరంతా హ్యాపీయే. ఏమైంది పంతులు గారు? ఈ వంటోడిచ్చిన కాఫీ తాగారా ఏంటి? నువ్వు ఆగవయ్యా. అమ్మా, ముహూర్త సమయం దాటిపోయింది. మరో 3 నెలల వరకు ఎలాంటి పెళ్లి ముహూర్తాలు లేవు. ఓహో, సమయంతో వచ్చిన సమస్య అన్నమాట. ఇప్పుడు అర్థమైంది. అక్క, మా మావయ్యని పెళ్లి చేసుకోవటం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేగా? కొత్తగా అడుగుతున్నావేంటి? నేను ఇష్టపడే మీ మావయ్యతో పెళ్లి కొప్పుకున్నాను. అందరూ విన్నారు కదా, శిల్ప అక్క మా మావయ్యని ఇష్టపడే పెళ్లి చేసుకుంటుంది. అలాగే మా మావయ్య కూడా శిల్ప అక్కని ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నాడు. సో ముహూర్తం కంటే మనసులు కలవడం ఇంపార్టెంట్. అవును, నా మనవరాలు చెప్పింది 100% కరెక్ట్. మనసులు కలిసినప్పుడే పెళ్లికి అర్థం పరమార్థం. మరి ఇంకే ఇప్పుడే పెళ్లి జరుగుతుంది. ఓవర్ మిడిల్ క్లాస్ సెంటిమెంట్స్. తాలిబొట్టు తీసుకురండి. చరణ్, నువ్వు చాలా దూరం వెళ్తున్నావు. ఓం ఐం ముహూర్తస్ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం. జత కలిసెలే కలిసెలే ఇరు మనసులు కలిసెలే అడుగులే ఒకటిగా కలిసి నడవగా ఆనింగి మెరిసింది పందిరిగా ఈ నేల వెలసింది పీటలుగా తొలి వలపే వధువై నిలిచే వరుడే వరమై రాగా ఈ జగమే అతిథై మురిసే మనసే మనువై పోగా ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా.
పల్లవి, ఈ పెళ్లికి నిజమైన హీరో ఎవరో తెలుసా? మన చరణే కదా. అర్థమవుతుందా? ప్రేమ పెళ్ళిళ్ళు అంటే కుదరదు. మేము ఎవరిని చూపిస్తే వాళ్లనే పెళ్లి చేసుకోవాలి. అసలు నువ్వు మన ప్రేమ మొదలయ్యాక అప్పట్నుంచి ఇప్పటి వరకు జరిగింది ఇదే. అది కాదు కార్తిక్. చేది ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.